పదే పదే నాకు పరిశుద్ధాత్మ దేవుడు అదే పిక్చర్ని నేను చూపిస్తున్నాడు. ఏమనంటే ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా, లేదా డాక్టరు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని సజెస్ట్ చేసిన వారు ఇక్కడ ఉన్నారా? పదే పదే నాకు ఆ పిక్చరే కనపడుతుంది. మీరేనా చేయి పైకి ఎత్తారు? పైకి రండి. అట్లా హోల్స్ పెద్ద సైజు ఉన్నాయి, సర్జరీ చెయ్యాలి అని చెప్పినారు. సర్జరీ చేయాలని చెప్పాలి. కరెక్టే, దేవుడు చూపించింది కరెక్టే. ఒకసారి గట్టిగా చెప్పాలి. ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను దేవుడు గుర్తించి ప్రవక్తలకు చూపిస్తే దాని నుంచి విడుదల వస్తుందని సంతోషించాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూచుచున్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. అమ్మ ఈ విషయం మాకు ఎప్పుడైనా చెప్పారా? లేదండి. లేదు, ఎవరికి తెలియదు. మీకు మాత్రమే తెలుసు. మీకు ప్లస్ దేవునికి మాత్రమే తెలుసు. నేను చెప్పాను కదా, మీకు తెలుసు, దేవునికి తెలుసు. కేవలం దేవుడు డైరెక్ట్గా మాట్లాడలేడు కాబట్టి తన ప్రవక్తల్ని లేపి అదిగో ఆ వ్యక్తికి పలానా సమస్య ఉంది, ఆ వ్యక్తి నేను స్వస్థపరుస్తానని చెప్పు అని దేవుడు ప్రవక్తకి ట్రయాంగిల్లో చూపించాడు. హల్లెలూయా. అయితే ఇక్కడున్న వారు కానీ లేదా లైవ్లో ఉన్నవారు కానీ వర్తించవచ్చు. పదే పదే నాకు పరిశుద్ధాత్మ దేవుడు అదే పిక్చర్ని నేను చూపిస్తున్నాడు. ఏమనంటే ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా, లేదా డాక్టరు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని సజెస్ట్ చేసిన వారు ఇక్కడ ఉన్నారా? పదే పదే నాకు ఆ పిక్చరే కనపడుతుంది. ఓపెన్ హార్ట్ సర్జరీ, హార్ట్లో ఏమైనా బ్లాకేజెస్ ఉంటే డాక్టర్ సజెస్ట్ చేస్తారు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని. లేదా చేసిన వారు ఇక్కడ ఉన్నారా, లేకపోతే చేయాల్సి వస్తుంది అని డాక్టర్స్ ఎవరైనా అన్నారా? మీరు కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరైనా ఉంటే దయచేసి చెప్పండి. నేను చూస్తున్నాను, పదే పదే నాకు ఆ పిక్చర్ కనపడుతుంది. ఒకవేళ అట్లా ఉంటే కనుక లేచి నిలబడండి. లేదా మీ కుటుంబ సభ్యులకి ఎవరైనా ఇలా చేయాలి లేకపోతే చేశారు అని డాక్టర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ స్టాండ్ అప్, ఐ విల్ ప్రే ఫర్ యూ. ఎవరైనా ఉన్నారండి అట్లా ఓపెన్ హార్ట్ సర్జరీ సజెషన్ మీరేనా చేయి పైకి ఎత్తారు? పైకి రండి. నా స్పిరిట్లో పదే పదే ఓపెన్ హార్ట్ సర్జరీ సంబంధించిన పిక్చర్ నాకు కనపడుతుంది. అమ్మ, ఎందుకు నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ పిక్చర్ కనపడుతుంది? డాక్టర్స్ ఏమైనా చేయాలి అన్నారా, లేకపోతే ఆల్రెడీ చేశారా? అట్లా హోల్స్ పెద్ద సైజు ఉన్నాయి, సర్జరీ చెయ్యాలి అని చెప్పినారు. సర్జరీ చేయాలని చెప్పాలి. కరెక్టే, దేవుడు చూపించింది కరెక్టే. ఒకసారి గట్టిగా చెప్పాలి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా బోలో యేసుక్రీస్తు మహారాజుకి గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా 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 హల్లెలూయా. మన దేవుడు ఎంత మంచి దేవుడు అండి. నేను బాగా ప్రజెన్స్ని బాగా నేను సెన్స్ అవుతున్నా. నేను రాత్రి ప్రేయర్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ 12 దాటిపోయింది. దేవుడు నాకు ఒక వ్యక్తి వస్తున్నాడు. అని చూపిస్తూ అతని ఛాతీ మీద ఓపెన్ హార్ట్ సర్జరీకి సంబంధించినవి కొన్ని గుర్తులు నాకు చూపిస్తున్నాడు. సర్లే రాత్రి ఏదో నాకు దర్శనం చూపిస్తున్నాడేమో అనుకున్నా. వెనకాల నేను కూర్చుంటే కూడా నా ముందు నుంచి ఆ పిక్చర్ పోవడంలా, అంటే ఆల్రెడీ ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నాడని అర్థం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్పండి అబ్బా. ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను దేవుడు గుర్తించి ప్రవక్తలకు చూపిస్తే దాని నుంచి విడుదల వస్తుందని
సంతోషించాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవుడు నా సమస్యను కూడా చూడాలని చెప్పండి. నా సమస్య కూడా చూడాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను ఎప్పుడో ఒక విషయం చెప్తా. మీ సమస్య అయినా, మీ బాధ అయినా, మీ సంతోషమైనా మీ దగ్గర నుంచి దేవుని దగ్గరకు వెళుతుంది. దేవుని నుంచి ప్రవక్త దగ్గరకు వస్తుంది. ప్రవర్త నుంచి అది మరలా మీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. 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 మన దేవుడు ఎప్పుడూ కూడా ట్రయాంగిల్లో పనిచేస్తాడు. 4 యాంగిల్లో 5 యాంగిల్లో పనిచేయడు. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకని దేవుడు నన్ను చూస్తున్నాడా, నన్ను పట్టించుకుంటున్నాడా అని ఎవరు బాధపడకండి. మన దేవుడు చూచే దేవుడు. హల్లెలూయా. మీకు ఏ బాధ ఉన్నా దాన్ని చూచే దేవుడు. హల్లెలూయా. కేవలం చూడటమే కాదు, దాని నుంచి మనకు స్వస్థతను, విడుదలను తీసుకొచ్చే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నన్ను చూచాడని చెప్పండి. మీ ప్రక్క వారితో చెప్పండి, దేవుడు నన్ను చూచాడు. దేవుడు నన్ను చూచాడు. దేవుడు నా బాధను చూచాడు. దేవుడు నా బాధ చూచాడు. చూచుచున్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ ఈ విషయం మాకు ఎప్పుడైనా చెప్పారా? గట్టిగా. లేదండి. లేదు. ఎవరికి తెలీదు. మీకు మాత్రమే తెలుసు. మీకు ప్లస్ దేవునికి మాత్రమే తెలుసు. నేను చెప్పాను కదా, మీకు తెలుసు, దేవునికి తెలుసు. కేవలం దేవుడు డైరెక్ట్గా మాట్లాడలేడు కాబట్టి తన ప్రవక్తల్ని లేపి, అదిగో ఆ వ్యక్తికి పలానా సమస్య ఉంది, ఆ వ్యక్తి నేను స్వస్థపరుస్తానని చెప్పు అని దేవుడు ప్రవక్తకి ట్రయాంగిల్లో చూపించాడు. హల్లెలూయా. 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 అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, రహస్యమందున్న చూచుచున్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికి తెలీదు, మీకు దేవునికి మాత్రమే తెలుసు. అవునా? ఓకే. ఎవరికి ఉన్నాయి ఆ హోల్స్? మా హస్బెండ్. మీ హస్బెండ్కి. అటు చూడండి, మీ హస్బెండ్కి ఉన్నాయి. అవును, ఉన్నాయి. అతను ఎందుకు అట్లా నిలబడలేకపోతున్నాడు తెలుసా? కొన్ని విషయాల్లో మనం మగవాళ్ళని టాలరేట్ చేయొద్దు. నిజం చెప్తున్నా బ్రదర్స్, తప్పుగా అనుకోకండి. వారం 10 రోజుల నుంచి ఆ వ్యక్తి తాగుతూనే ఉన్నాడు. అదే విషమిస్తే తాగుతారా? మరి తాగి ఎవరిని బాధ పెడతారు? ఎన్ని రోజుల నుంచి తాగుతున్నాడమ్మా? 1 వీక్ నుంచి తాగుతాను. కరెక్టేనమ్మా. కరెక్ట్. ఎందుకు తాగుతున్నారు? బాధలతో తాగుతున్నారా? మరి లేడీస్ కూడా తాగితే మీరు ఊరుకుంటారా? లేడీస్ తాగకూడదు. ఎందుకు తాగకూడదు? ఎక్కడ ఉందా? మరి మీరు ఎందుకు తాగుతున్నారు? రూల్ లేదు. ఎందుకు లేదు? చూడండి, లేడీస్ తాగద్దని ఆల్రెడీ తెలుసు. తాగి కుటుంబాలను నాశనం చేసుకోకండి. తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. మీ బట్టికి మీరు తాగేస్తారు, తర్వాత కుటుంబం పరిస్థితి ఏంటి? సరే అమ్మా, వద్దు, ఇంకా మాట్లాడకండి. మీ బాధను చూశాడు దేవుడు. మీ బాధను చూశాడు. ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్న బాధ. మాట్లాడకండి, ఇంకేం మాట్లాడద్దు. ఇంకొక మాసం లైవ్లో ఉండగానే చూసి అందరూ చెప్తున్నా, తాగుబోతులకు మీ పిల్లల్ని ఇవ్వకండి. ఏమాత్రం తాగుతున్నాడని తెలిసిన వాళ్ళకి మీ పిల్లల్ని ఇవ్వకండి. జీవితాలు పాడైపోతాయి. తాగుతున్నారు అంటే మీ పిల్లల్ని ఇవ్వకండి. రిక్షా దొక్కున్నా పర్వాలా, తాగుబోతులు మాత్రమే పిల్లల్ని ఇవ్వకండి. ఒక ఆడకూతురు, ఒక భర్త తాగుబోతాయి, లోపల అవయవాలన్నీ పాడైపోయి
వాళ్ళు బాగానే ఉంటారు, ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళందరూ బాధపడాల్సి వస్తుంది. వీళ్ళే చూస్తున్నాం. మీరు కూడా తాగితే తాగుడు మానేసేయండి, లేదా మీకు ఏదైనా రోగాలు వస్తే మీరే బాగు చేసుకోండి. తాగి 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 లోపల అవయవాలన్నీ పాడైపోయాయి. సాతానుడు గుండెలో హోల్స్ రూపంలో దాడి చేస్తున్నాడు. ఈ భార్య ఎంతకన్నో బాధపడుతూ, అటు చంపుకోలేక ఇటు ఉంచుకోలేక. స్త్రీలు ఎంతమంది బాధపడుతున్నారండి? స్త్రీలు ఎంతమంది బాధపడుతున్నారు? దానికంటే ముందు మీకు ప్రార్థన చేయకముందు నేను ఒక మాట చెప్తాను. ఒకరోజు నేను మా పాపను స్కూల్లో నుంచి డ్రాప్ చేసి వస్తున్నాం. మేము ఒక చోట ఆగితే చూడ్డానికి పెద్ద మనిషి బాగున్నాడు, ఫుల్గా తాగేశాడు. తాగేసి రోడ్డు మీద పడిపోయాడు. ఫుల్గా తాగేసి రోడ్డు మీద పడిపోయాడు. పాపం ఆ భార్య వచ్చి అందరికి ఫోన్లు చేస్తుంది. 8:30 అవుతుంది మార్నింగ్. అందరికి ఫోన్ చేస్తుంది, ఎవరు రాట్లా, ఈ మనిషిని లేపలేకపోతుంది. అక్కడ కూర్చొని ఆ తల్లి ఏడుస్తూ ఉంది, వీడు చచ్చాడు కాదు, మమ్మల్ని చంపాడు కాదు అని. మాకు చావు వస్తే బాగుండి వీడిని ఇట్లా చేయలేక చూస్తున్నామని. నేను అప్పుడు చూసి అనుకున్నా, లేడీస్కి ఎంత సహనమో కదా, ఒక భార్యగా ఎంత సహనమో కదా ఆ స్త్రీకి అనుకున్నా. ఎవరు రాలే, ఎంతమంది నా ముందే ఫోన్ చేసిన చాలామందికి, ఎవరు రాలా. ఈవెన్ రోడ్డు మీద వాళ్ళు కూడా పట్టించుకోవాలా. ఆ పక్కన కుక్కలు ఉన్నాయి, కుక్కల పక్కన పడుకున్నాడు. నాకు కారు దిగి 2 పీకాలను పుచ్చింది. కానీ మన అట్లా ఒప్పుకోరు కదా. మీ మగవాళ్ళకి లేదా ఆడవాళ్ళకి ఎవరైనా తాగుతూ ఉంటే మీరే బుద్ధి చెప్పండి. ఆ బుద్ధి ఏ రూపంలో ఉన్నా పర్వాలేదు. అమ్మా, దేవుడు మీ బాధను చూశాడు. నా భర్తని దేవుడు బాగు చేస్తే బాగుండు అని మీరు ఇక్కడ తీసుకొని వచ్చారా? అవునా? మీరు చాలా కాలం నుంచి బాధపడుతూ ఉన్నారా? ఎందుకు? నేను 17 సంవత్సరాలు చూస్తున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నాడు? 7 years. 17. నేను 17 years చూస్తున్నాను. ఎక్కువగా 7 years. ఎక్కువ అంతకుముందు తాగేవాడు, కానీ ఎక్కువగా 7 years నుంచి ఎక్కువ తాగుతున్నాడు. అంతకు మునుపు ఒక లిమిట్లో తాగుతున్నాడు. అంతకుముందు ఒక లిమిట్లో తాగేవాడు, 7 years నుంచి ఎక్కువగా తాగేస్తున్నాడు. మీ బాధను చూసిన దేవుడు మీ భర్తకి కార్యం చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఆ హోల్స్ పూడ్చాలని చెప్పారా? చెప్పారండి. ఎప్పుడు చేయాలన్నారు? చెయ్యాలి అని చెప్పారు. మేము ఇంకా ప్రిపేర్ కాలేదు. నేను తాగుతున్నాడుగా. ఓకే బ్రదర్, మీరు అట్లాగే కూర్చోండి. మైక్ అతనికి ఇవ్వండి. చెప్పండి మేడం. మీకు నిలబడ్డానికి కూడా ఓపిక లేదు. ఎందుకు లేదు? పొద్దున కూడా తాగా. ఇంకా తాగితే చచ్చిపోతారు. చావడానికి సిద్ధంగా ఉన్నారా? బతకాలి మేడం. ఎందుకు? బాగుపడాలా. నేను బాగుపడాలనుకున్న వాళ్ళు ఎవరు తాగరు, అవునా కదా? తాగుడు మానేసేలా. ఒకటి బ్రదర్, దేవుని సన్నిధిలో నేను చెప్తున్నాను, తాగుడు సిగరెట్ 2 మానేస్తారు. ఈ 2 మానేస్తేనే మీరు బ్రతుకుతారు, లేదా మీ దినములు లెక్కించబడి ఉన్నాయి. మీరు కొద్ది రోజుల్లో మీరు చచ్చిపోతారు. మీరు తాగితే, తాగకుండా ఉంటే మీరు బ్రతుకుతారు. సరే మేడం, ఆ తాగుడు బంద్ చేయాలనే వచ్చా. తాగుడు బంద్ చేయాలనే వచ్చారు. తాగుడు బంద్ చేయాలని తాగేసి వచ్చారు. జస్ట్ అట్లా కళ్ళు మూసుకోండి. నజరేయుడైన యేసుక్రీస్తు, కళ్ళు మూసుకోండి. నేను తాగుడు మానేస్తానని చెప్పండి.
యేసయ్య నేను తాగుడు మానేస్తా. తాగుడు మానేస్తా. యేసయ్యకి మాటిస్తున్నారు, యేసయ్య నేను తాగుడు మానేస్తా. యేసయ్య తాగుడు మానేస్తా. సిగరెట్ మానేస్తా. తాగుడు మానేస్తా. సిగరెట్లు మానేస్తా. భార్యను కొట్టడం తిట్టడం మానేస్తా. భార్యని తిట్టడం కొట్టడం మానేస్తా. రాదు. సరే, కావాలి మేడం. నేను జీవితంలో బాగుపడాలి, బ్రతకాలి. బ్రతకాలి. మీరు తాగితే చచ్చిపోతారు, మానేస్తే బ్రతుకుతారు. ఆల్రెడీ దేవుడు నాకు ఓపెన్ హార్ట్ సర్జరీని చూపించాడు. అంటే మిమ్మల్ని దేవుడు బాగు చేయాలని కోరుకుంటున్నారు. ఓకేనండి? దేవుడు మిమ్మల్ని బాగు చేయాలి అంటే మీరు తాగుడు మానేయాలి. మానేస్తారా? మానేయాలి మేడం. మానేస్తారా? మానేస్తారా? మీ భార్యను చూసి చెప్పండి, మానేస్తాను. ఆమెకు ప్రామిస్ చేయండి. మానేస్తాను. ఏం మానేస్తారు? తాగడం, సిగరెట్. ఇంకొకటి మాట్లాడను. ఇంకొకటి ఉంది, నేను కొట్టను తిట్టను. ఆమె నన్ను కొడుతుంది. సరే, ఏదో ఒకటి. ఎందుకు కొట్టిద్ది? ఇంకో 2 తగిలించండి. కళ్ళు మూసుకోండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి, నువ్వు నాకు చూపించిన ప్రకారము ఆ బ్రదర్ హార్ట్ లో ఉన్న ప్రతి హోలు నజరేయుడైన కళ్ళు మూసుకోండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆ హార్ట్ లో ఉన్న హోలు పూడ్చుకొని పోవును గాక, మాయమవును గాక. యేసుక్రీస్తు నామములో ఆ బ్రదర్ ని తాగడి చేస్తున్న ప్రతి దురాత్మ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి చీకటి, ప్రతి దురాత్మలు ఇప్పుడే బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తాగుడు కలిగించే ప్రతి చీకటి, ప్రతి దురాత్మ కార్యాలు యేసుక్రీస్తు నామములో బయటికి రా. యేసుక్రీస్తు నామములో ఆ హార్ట్ లో ఉన్న ప్రతి హోలు అది స్వస్థతనందును గాక. స్వస్థపడాలని ఆజ్ఞాపిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో సంపూర్ణమైన విడుదల, స్వస్థత కలుగును గాక. అమ్మ, దేవుడు మీకు విడుదలనిస్తున్నాడు. దేవుడు మీ ప్రార్థన విన్నాడు. మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఏదో చెప్తున్నారు, వినండి. నా ఉద్యోగం గ్యారంటీ ఉండాలా. మీరు దేవుడిని నమ్ముకోండి, ప్రభుని నమ్ముకున్నట్లయితే ఎస్ బ్రదర్, దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అవునండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. సో కాబట్టి తాగనని మీరు అనుకోండి. మీకు ఉద్యోగం గ్యారంటీ ఉంటుంది, సంపూర్ణ ఆయుష్ ఉంటుంది. మీకు ప్రేరాలు ఇస్తాము. ఆయిల్ తీసుకెళ్ళి రోజు నోట్లో వేసుకోండి. మొత్తం తాగుడు మానేస్తా అనుకోండి. దేవుడు కార్యం చేస్తాడు.